జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన కర్మ మార్గం ద్వారా సచ్చిదానంద స్థితిని ఏ విధంగా పొందవచ్చో పరిశీలిద్దాం. బ్రహ్మ విద్యలో సచ్చిదానంద స్థితిని చేరాలంటే ప్రధానంగా 4 మార్గాలు ఉన్నాయి. కర్మ మార్గం, భక్తి మార్గం, రాజమార్గం, జ్ఞాన మార్గం. వీటిల్లో చాలా సులభంగా అందరూ ఆచరించుకునే మార్గం కర్మ మార్గం. కర్మ మార్గాన్ని ప్రవృత్తి మార్గమని, జ్ఞాన మార్గాన్ని నివృత్తి మార్గమని వేదాంత శాస్త్రంలో చెప్పారు. ప్రతి ఒక్కరూ కూడా అనునిత్యం ఎన్నో కర్మలు ఆచరిస్తూ ఉంటారు. ఉపనిషత్తుల్లో కూడా కుర్వన్నేవ ఇహ కర్మాణి జీవిషేత్ శతం సమ ఏవం త్వయీనా అన్యథేతోస్తి నా కర్మ లిప్యతే నరే అంటూ వర్ణించారు. అంటే అర్థం ఏంటంటే కుర్వన్నేవ ఇహ కర్మాణి జీవిషేత్ శతం సమ, జీవించి ఉన్నంతకాలం కర్మలు ఆచరించవలసిందే. కాబట్టి కర్మలు ఆచరించకుండా ఎవరు ఉండలేరు. కాకపోతే కర్మలు ఆచరించేటప్పుడు నిష్కామ కర్మ చేసినట్లయితే బ్రహ్మజ్ఞానం వైపు అడుగులు వేయవచ్చని వేదాంత శాస్త్రం మనకు తెలియజేస్తోంది. అందుకే ఏవం త్వయీనా అన్యథేతోస్తే నా కర్మ లిప్యతేనరే, కర్మలు ఆచరించకుండా ఎవరు ఉండలేరు. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా అంటూ వర్ణించారు. అంటే జ్ఞానం అనే అగ్నిలో కర్మలన్నీ దగ్ధం చేయాలి. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే, కర్మలు ఆచరించకుండా ఎవరు ఉండలేరు. కాబట్టి ఏ పని చేస్తున్నా సరే కృష్ణార్పణం అనుకుంటూ ఆ పనిని ఆచరించినట్లయితే మనం చేసే పని వల్ల, కర్మ వల్ల పుణ్యము లభించదు, పాపము లభించదు, మోక్షం వైపు అడుగులు వేయవచ్చు. ఇలా కర్మ మార్గంలో ముందుకు వెళ్ళటం ద్వారా సచ్చిదానంద స్థితిని చేరటానికి అవసరమైనటువంటి అంతఃకరణ శుద్ధిని ప్రతి ఒక్కరూ పొందవచ్చు. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం, వీటిని అంతఃకరణాలు అంటారు. ఈ అంతఃకరణ శుద్ధి ఏర్పడినప్పుడు మనలో ఉన్నటువంటి ఆత్మతో సంయోగం చెందటానికి అవకాశం లభిస్తుంది. ఆ విధంగా సచ్చిదానంద స్థితిని చేరే క్రమంలో కర్మ మార్గంలో నిష్కామ కర్మ చేస్తూ ప్రతి పనిని కూడా ఈశ్వరార్పణ భావంతో, కృష్ణార్పణ భావంతో ఆచరిస్తూ ఫలితాన్ని ఆశించకుండా కర్మలు చేసినట్లయితే బ్రహ్మజ్ఞానం వైపు అడుగులు వేయటానికి, సచ్చిదానంద స్థితిని చేరటానికి అవసరమైనటువంటి విధంగా అంతఃకరణ శుద్ధిని పెంపొందింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. రేపటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పఠిస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో, అర్ధనారీశ్వర స్తోత్రంలో శ్లోకాలలో దాగి ఉన్న అంతరార్థం ఏంటో, విశేషార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. మంగళతీర్థానికి నైరుతి వైపు జ్వరహర తీర్థము అనే తీర్థం ప్రకాశిస్తున్నది. దానికి సమీపంలో పాండవ తీర్థము కనబడుతున్నది. ఈ పాండవ తీర్థంలోనే ఆర్ద్రా నక్షత్రంలో పాండవులు స్నానం చేశారు. ఇక్కడ స్నానం చేసిన వారికి కృష్ణానది స్నానఫలం లభిస్తుంది. అంటే కృష్ణానది యొక్క తీర్థరూపం ఇది. అంటే సర్వనదులు కాంచీపురంలో తీర్థరూపాలతో ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ. ఇలా మొత్తం ఇప్పటి వరకు చెప్పుకున్న దాన్ని సమీకరిస్తూ అందంగా చెప్తున్నాడు మహానుభావుడు మార్కండేయుడు. ఇలాగ మొత్తంగా రుద్రశాలలో ఒక విఘ్నేశ్వరుడు, ఒక కుమారస్వామి, 4 దుర్గలు, 8 మంది శివులు, 3 జనార్దనులు, 5 ముద్రలు, 4 తీర్థాలు శివుని యాజ్ఞతో నేటికి నివసిస్తున్నాయి అని పురాణం చెప్తున్నది. ఏవం తద్రుద్రశాలాయాం ఏకో విఘ్నేశ్వరస్తథా స్కందస్తత్ర చతుర్దుర్గా శంభవోష్టౌ జనార్దన త్రయో ముద్రాస్తు తత్పంచ చతుర్థీర్థాన్ని క్రమాత్. ఈ విధంగా ఉన్నటువంటి భవ్యమైన రుద్రశాలకు మనం నమస్కారం చేసుకుందాం. మొత్తం రుద్రశాలలో ఉన్నటువంటి సర్వదేవతల్ని స్మరించుకుంటున్నాం. దీనికి ఎన్ని పేర్లు చెప్తున్నారంటే భూకైలాసం ఒక పేరు, రుద్రశాల, రుద్రకోటి, ఏకామ్ర క్షేత్రం, మహాశ్మశానం, ఈ పేర్లు చెప్పబడుతున్నాయి భవ్యమైనటువంటి రుద్రకోటికి. మహాశ్మశానము అనగానే వల్లకాడని అర్థం తీసుకోకూడదు. శ్మశానము అంటే అన్నీ నశించిపోయినా ఏది మిగిలింటుందో దాని పేరు శ్మశానం. ఒక్కసారి ఆలోచించండి, ప్రపంచమంతా ప్రళయమైపోయినా కూడా మిగిలిపోయేవాడు ఎవడు? పరమేశ్వరుడు. ఆయన ఎప్పుడూ ఉంటాడు, ఆయనకి నాశనం లేదు. అంతటి తనలో లయం చేసుకుని ఆయన ఉంటాడు. కనుక ప్రపంచమంతా లయమైపోయిన స్థితి పేరు శ్మశానం. ఆ స్థితిలో కూడా ఉండేవాడు మహాశ్మశానవాసి. ఇది అర్థం చేసుకోవాల్సింది. దీన్ని బట్టి శివుడు అంటే శాశ్వతుడు.
సర్వము నశించిపోయిన స్థితి పేరు మహాశ్మశానం. ఆ స్థితిలో ఉండేవాడు శివుడు. కాశీకి మహాశ్మశానం అనే పేరుంది, మళ్ళీ కాంచీకి కూడా మహాశ్మశానం పేరున్నది. దీన్ని బట్టి కాంచీ నివాసి కాశీ వెళ్ళలేదని బాధపడక్కర్లేదు. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన ఉద్దేశం. ఇది కూడా అందుకే కాశీ కాంచీ పేర్లతో సహా దగ్గరతనం మనకి కనబడుతున్నది. అటువంటి భూకైలాసమని, మహాశ్మశానమని, రుద్రకోటి అని చెప్పబడుతున్నటువంటి ఈ క్షేత్రానికి నమస్కారం చేస్తూ ఇందులో విశేషాలను ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం. ముందుగా ఇక్కడ ఏకామ్ర క్షేత్రము, దీని పేరు, స్వామి పేరు కూడా ఏకామ్రనాథుడు. ఏకామ్రము అనగా ఒకే ఒక్కటిగా కనబడుతున్నటువంటి మామిడి చెట్టు. ఇది దీని యొక్క అర్థం. ఏమిటి ఒక్క మామిడి చెట్టు ఏంటండి అంటే మొత్తం అక్కడ చెట్లే లేవా, ఎందుకు ఒక్క మామిడి చెట్టు అన్నారు, ఆ మామిడి చెట్టు ప్రత్యేకత ఏమిటి, ఇవి చెప్పమని అడిగాడు మార్కండేయుని సురధ చక్రవర్తి. అప్పుడు మార్కండేయుడు చెప్తున్నాడు. చెప్పేటప్పుడు ఒక్కొక్క ఘట్టం చెప్పేటప్పుడు ఒక్కొక్క స్తోత్రం చెప్తాడు మార్కండేయుడు. ఆ స్తోత్రం మంత్రం, ఆ స్తోత్రాన్ని శ్రద్ధగా వింటే చాలు ఆ మంత్రఫలం మన అందరికీ లభించాలి. శివబీజ సముద్భూతం వేదశాఖాభిరుజ్వలం మృకండు తనయాధారం రసాలం తం నమామ్యహం. రసాలం అంటే మామిడి. ఆ మామిడి చెట్టుకు నమస్కారము, ఎందుకంటే అది శివస్వరూపం గనక. ఇది ఎవరు వెళ్ళినా కూడా ఈ మామిడి చెట్టును చూడవచ్చు. చిత్రం ఏంటంటే భారతదేశంలో గొప్పతనం, ఇవి పూర్వకాలం యుగాల క్రితం ఉన్నటువంటి మామిడి చెట్టు ఇప్పటికీ అలాగే ఉందా, ఈ ప్రశ్న చాలామంది వేయవచ్చు. కాలక్రమంలో ఆ చెట్టు పోయినట్టుగా చరిత్ర కనబడచ్చు. కానీ చిత్రం ఏంటంటే మళ్ళీ ఆ చెట్టు మూలంలోంచి మళ్ళీ చెట్టు మొలుస్తోంది. అది భారతీయ సంస్కృతి గొప్పతనం అండి. ప్రయాగ దగ్గర ఒక అద్భుతమైనటువంటి మర్రి చెట్టు ఉంది, మహావటమని పేరు. దాని మూలం ఎంత గొప్పది అంటే విశ్వనాథుని మందిరం వరకు కూడా విస్తరించి అక్కడ కూడా ఆ వటవృక్ష రూపంలో కనబడుతుంది. అంటే ప్రయాగలో ఉన్న వటవృక్షం విశ్వనాథ మందిర సమీపంలో ఉన్న వటవృక్షానికి అనుబంధం ఉంది. సందర్భం వచ్చింది కనుక మనం కంచి నుంచి ప్రయాగ దాకా వెళ్ళిపోయాం. సంతోషం. ఒక్కొక్క క్షేత్రంలో ఒక దేవతా ఆలయం, విగ్రహమో లింగమో, ఒక వృక్షం, స్థల వృక్షం అంటారు దీన్ని. ఆ స్థల వృక్ష మహిమ అంత గొప్పగా ఉంటుంది. ఇక్కడ ఆ వృక్ష రూపంలో కూడా భగవంతుడు అక్కడ కనబడుతూ ఉంటాడు. ఇక్కడ ఈ భవ్యమైనటువంటి వృక్షం జంబుకేశ్వరంలో మారేడు చెట్టు రూపంలో శివుడు ఉంటే ఇక్కడ మామిడి చెట్టు రూపంలో ఉన్నాడు. దేవతా వృక్షముల్లో ఒకటి మామిడి కనుక ఎప్పుడైనా ఒక మహావృక్షం కనబడితే నమస్కారం చేయండి. వృక్షాలకి ఎంత శక్తి ఉంది, వృక్షాలకు ఎంత మహిమ ఉన్నది అనేది పురాణాల ఆధారంగానే కాకుండా నేడు ఉన్నటువంటి మామూలు జీవితం ఆధారంగా కూడా చెప్పవచ్చు. కనుకనే ఒక మంచి దేవతా వృక్షం కనబడినప్పుడు రెండు చేతులు జోడించి నమస్కరించడమైన సంస్కారం మనం అలవాటు చేసుకోవాలి. చెట్లని వీలైనంత పెంచుకుంటూ కాపాడుకుంటూ వెళ్ళాలి. ఉన్న చెట్లను నరక్కుండా కాపాడుకుంటూ ప్రయత్నం చేయగలిగితే వృక్షో రక్షతే రక్షితః. అందుకు వృక్షాల రూపంలో పరమేశ్వరుడికి నమస్కారం చేసుకుంటూ ఈ భవ్యమైన ఏకామ్ర వృక్షం ఎప్పుడు వచ్చిందో ఎలా వచ్చిందో వివరిస్తున్నారు. సృష్టిలో ప్రళయాలు అనేక కాలాల్లో వస్తూ ఉంటాయి. లెక్క ప్రకారంగా చూస్తే బ్రహ్మగారికి 100 కల్పాల ఆయువు రాగానే మహాప్రళయం వస్తుంది. ఆ మహాప్రళయంలో మొత్తం బ్రహ్మ సృష్టి అంతా కూడా లయమైపోతుంది. అప్పుడు బ్రహ్మగారు నిద్రపోతారు. ఆయనకి అప్పుడు రాత్రి. మళ్ళీ అంతకాలం ఆయన కల్పం అయిపోయాక మళ్ళీ సృష్టి ప్రారంభమవుతుంది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిందంటే ఒక కల్పము బ్రహ్మగారికి ఓ పగలు, మళ్ళీ ఆయన నిద్రకాలం, మళ్ళీ కల్పకాలం. ఇలా బ్రహ్మగారికి 100 కల్పాలు అయిపోతే ఆయన గారు పోతారు. ఇప్పుడు తెలిసింది కదా. మళ్ళీ ఆయన 100 కల్పాలు అయ్యాక ఆయన వెళ్ళిపోయాక మళ్ళీ సృష్టి ప్రారంభమైన మరో బ్రహ్మ వస్తాడు. ఇది జరుగుతుంటుంది. అయితే బ్రహ్మగారికి 100 కల్పాలు అంటే సరే కల్పం అంటే ఏమిటి? కల్పం అంటే ఏమిటి అంటే మనకు 4 యుగాల గురించి చాలామందికి తెలుసు కదా. కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు. ఈ 4 కలిపితే ఒక మహాయుగం. ఇలాంటి మహాయుగాలు 71 అయితే ఒక మన్వంతరం. అలాంటివి 14 అయితే ఒక కల్పం. ఇప్పుడు లెక్క కట్టుకోండి, లెక్కకు అందదని తెలిసింది కదా. ఇలాంటి కల్పం బ్రహ్మగారికి ఓ పగలు. ఈ పగలంతా ఆయన బెండ్ చేస్తాడు. అందుకని యుగాంతంలో ఏవి నాశనం అయిపోవు, యుగాంతంలో మార్పులు జరుగుతాయి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే అనేక యుగాల క్రితం ఉన్నటువంటి క్షేత్రాలు నేటికి ఉన్నాయి. మరి రామాయణం త్రేతాయుగంలో జరిగింది, ఇప్పుడు కలియుగం. యుగాంతంలో నాశనం ఏమవ్వాలంటే అయోధ్య ఏమవ్వాలి, క్షేమంగానే ఉంది కదా. ద్వాపర యుగం వెళ్ళిపోయింది, మధుర బాగానే ఉంది, హస్తినాపురం బాగానే ఉంది. కానీ యుగాంతాల్లో నాశనాలు అవు, మార్పులు జరుగుతాయి అంతే. కొంచెం కొంచెం భౌగోళికంగా కాంటినెంటల్ డ్రిఫ్ట్ అన్నట్టుగా ఈ ఖండ విభజనలు ఇవి జరిగే అవకాశం ఉంది తప్ప నాశనము కాదు. నాశనం అనేది కల్పాంతంలో అవుతుంది. అంటే బ్రహ్మగారు మొత్తం కల్పాంత కాలంలో ప్యాకప్ చెప్పి పడుకుంటాడు ఆయన. మళ్ళీ తర్వాత సృష్టి వచ్చినప్పుడు మళ్ళీ ఇదివరకు ఉన్న కర్మ బీజాలను అనుసరించి మళ్ళీ సృష్టి చేస్తుంటాడు. సూర్యా చంద్రమ సౌధాత యథా పూర్వమకల్పయత్ అని వేదం ఈ మాటనే మనకు చెప్తున్నది. ఇది సృష్టి యొక్క విస్తారమైన విజ్ఞానం.
ఇంత వైజ్ఞానికమైన సృష్టిక్రమం ఒక్క హిందూ ధర్మంలో మాత్రమే చెప్పబడింది అని స్వామి వివేకానంద పాశ్చాత్య దేశీయులకు చెప్పిన మాటను ఒక్కసారి స్మరిస్తూ ఇప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావన చేసుకుందాం. ఇలా కల్పాంత కాలాల్లో వచ్చే ప్రళయాలు వేరు. ఒక్కొక్కప్పుడు అకాల ప్రళయాలు వచ్చి పడుతూ ఉంటాయి, ఏదో హఠాత్తుగా వచ్చి పడవచ్చు. అలాంటి అకాల ప్రళయాలు వచ్చినప్పుడు మళ్ళీ భగవంతుడు వెంటనే సవరిస్తాడు. అలా ఒకప్పుడు ఒక అకాల ప్రళయం వచ్చింది. ఎందుకంటే కల్పకాల ప్రళయాల్లో కూడాను అందరూ వెళ్ళిపోతే ఏ బాధ లేదండి, కానీ ఒకరో ఇద్దరు మిగిలిపోతారట. వాళ్ళకి వరాలు ఉండిపోతాయి, కొన్ని కల్పాల కాలం జీవించు అని. వాళ్ళు ఏంటండి ప్రళయం అంతా చూస్తూ ఉంటారు కానీ నాశనం కారు. మళ్ళీ ప్రళయం వచ్చే వరకు మరి భరించాల్సిందే. ఎవ్వరూ లేని స్థితిలో వాళ్ళు ఉండాలి, తప్పదు, భగవంతుని స్మరిస్తూ. మళ్ళీ కల్పం వచ్చినప్పుడు బ్రహ్మగారు మెలకువ రాగానే ఈయన కూడా అప్పుడు చూస్తాడు ప్రపంచాన్ని. అలా చూసే వాళ్ళలో మార్కండేయుడు ఒకడు. ఆయనకి 7 కల్పాల ఆయువు ఉంది కనుక కల్ప ప్రళయాలు ఎలాగూ చూస్తాడు. అలాంటి మార్కండేయుడికి కూడా ఒకసారి అనుకోకుండా అకాల ప్రళయం ఎదురైంది. అకాల ప్రళయంలో అందరూ కొట్టుకుపోయారు, కానీ ఆయన మాత్రం ఉన్నాడు. ఈ అకాల ప్రళయం ఎలా వచ్చిందో చెప్తున్నాడు ఆ మార్కండేయుడే సురధుడితో. ఒకప్పుడు జరిగిన కథని నీకు చెప్తున్నాను నాయన, విను. ఒకప్పుడు పరమేశ్వరుడు కైలాసంలో ఉన్న సమయంలో చక్కగా కొలువు తీరున్నాడు. చుట్టూ దేవతలు ప్రమదగణాలు సేవిస్తున్నటువంటి సమయంలో అమ్మవారు చక్కగా అలంకృత అయ్యి చెరికత్తెలతో వస్తూ ఆవిడ పరమేశ్వరుడితో ఒక సరసంగా ప్రేమగా ఆయనకు తెలియకుండా వెనక్కి చేరి ఆయన కళ్ళు మూసిందట. ఈ కథ భారతంలో కూడా చెప్తున్నారు. ఆ కథని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు. 2 కళ్ళు కనిపిస్తుంటే 3వ కన్ను మూసుంటాడండి ఎప్పుడు నిజంగా. అది కానీ తెరిస్తే మిగలదు. అందుకే పరమేశ్వరుడు ఇప్పుడు 2 కళ్ళతో కనబడతాడు, 3వ కన్ను మూసుంటాడు. ఎప్పుడైతే ఈ 2 కళ్ళు మూసిందో 3వ కన్ను తెరిచాడు, తప్పలేదు. మరి 3వ కన్ను తెలియగానే ఒక్కసారి మహాప్రళయం ఏర్పడింది ఇక్కడ. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమో వాసుదేవాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఆదివారం నాడు ప్రతి ఒక్కరూ కూడా ఒక చిన్న విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే అది ఉపనయనమైనటువంటి ప్రతివారు కూడా విద్యార్థులు బాగా చదువుకోవాలని చెప్పేసి తమ తల్లిదండ్రులు చిన్న వయసులోనే ఉపనయనం ఆచరిస్తారు, సాంప్రదాయాన్ని పరిరక్షించాలి అనే ఉద్దేశంతో. అయితే వాళ్ళకి ఉపనయనం చేసినప్పటికీ నిత్య గాయత్రి మంత్రోపాసన చేయడానికి టైం దొరక్క ఇష్టం వచ్చినట్టు సరే సరే అని చెప్పేసి అనేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు తప్పనిసరిగా ఒక్క ఆదివారం నాడు గనక రాగి ప్లేట్లో గాయత్రి మంత్రాన్ని గనక జపిస్తూ 3 సార్లు గనక తర్పణం విడిచినట్లయితే సూర్య భగవాని యొక్క తేజోవంతమైన కిరణ ప్రభావ తత్వంతో కూడినటువంటి ఆయన వచ్చేటువంటి విధి విధానం ఈ వ్యక్తి జీవితంలో ఉత్తమోత్తమమైనటువంటి స్థితిగతులను కలిగించి ఆరోగ్యము, విద్య, ఐశ్వర్యము మొదలైనవి ప్రసాదిస్తాడు ఆది నారాయణమూర్తి స్వరూపుడైనటువంటి ఆ సూర్య భగవానుడు అని చెప్పేసి శాస్త్రం. అంటే నిత్యం గాయత్రి చెయ్యాలి, చెయ్యలేటానికి వీలు పడనటువంటి వారికి ఇది చాలా సులువైన పద్ధతి అని చెప్పేసి తెలియజేస్తున్నాను. అంతేకాకుండా సూర్య భగవాన్ని ఎవరైతే కొలుస్తారో వాళ్ళు గాయత్రి మంత్రం చేసినట్టే లెక్క. గాయత్రి మంత్రం ఎవరైతే చేస్తారో వాళ్ళు సూర్య భగవాన్ని కొలిచినట్టే లెక్క మనకు శాస్త్రంలో ఉన్నది కదా. అందుచేత సూర్య గాయత్రి చాలా విశేషవంతమైనటువంటి ప్రభావాన్ని కూడా ఇస్తుంది. ఆ సూర్య గాయత్రి మంత్రంతో కూడాను గాయత్రి ఉపాసన చేసి ధన్యులమై ఆదివారం నాడు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యప్రదాత అయినటువంటి ఆ సూర్య భగవానికి సూర్య గాయత్రితో మనం అర్ఘ్యప్రదానం చేయటం చాలా విశేషకరమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది అని చెప్పేసి శాస్త్రసమ్మతమైనటువంటి విశేషం. దీన్ని మరి ప్రతి ఒక్కరూ కూడాను పాటించవచ్చు. అలాగే ఆదివారం నాడు వీలైతే ప్రతి ఒక్కరూ కూడాను ఆదిత్య హృదయ పఠనం సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు కదండి. అందుచేత మనిషి జీవితానికి ఏం కావాలి? ముఖ్యంగా ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం బాగా ఉంటేనే అన్నిటినీ సాధించడానికి వీలవుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.
సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం సూర్యశౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజజ్యేష్ఠమాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 5:50 సూర్యాస్తమయం 6:51. తిథి పంచమి మధ్యాహ్నం 1:26 వరకు. నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 3:08 వరకు. వర్జం రాత్రి 9:46 నుంచి 11:26 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 5:07 నుంచి 5:59 వరకు. అమృతకాలం ఉదయం 7:30 నుంచి 9:12 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకౌర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషం అష్టకౌర్గరీత్యా శుభప్రదమైన సమయము అమృతకాలము కలిసి వచ్చాయి కాబట్టి అందులో ఆదివారం భాస్కరుని నుంచి ఆరోగ్యాన్ని కోరుతుంటాం కాబట్టి అనారోగ్యం కలిగి మందులు కొనుక్కోలేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఉదయం 9 గంటల సమయంలో కనుక దానం చేసినట్లయితే ఆ మందులు వాళ్ళకి పూర్తిగా సద్వినియోగమై ఆరోగ్యం సమకూడుతుంది. దానితో పాటు అనారోగ్యం కలిగి మందులు కొనుక్కోలేని వాళ్ళకి ఔషధ దానం చేయడం ద్వారా చికిత్స జరిపించడం ద్వారా 1,000,000 కపిలగోదానములను చేసిన ఫలితం 1,000,000 రెట్లై వస్తుంది అని శాస్త్రం చెబుతోంది. కాబట్టి మనం ఆ ఔషధ దానం అనేటువంటిది చాలా 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 శ్రేష్టమైనది. అలాగే ఆదివారం కాబట్టి మనం ఏం చేయాలి అంటే సూర్యోదయానికి ముందే చన్నీటితో స్నానం చేయాలి. ఆదివారం నాడు వేడినీళ్ళతో స్నానం చేసినట్లయితే ఆరోగ్యానికి మంచిది కాదండి. అలాగే సూర్య నమస్కారాలు చేయాలి. సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం మంచిది. అలాగే మధ్యాహ్న కాలంలో సూర్యునికి పూజ చేసి పాయసం నివేదించి ప్రసాదంగా స్వీకరించాలి. ఒక పూటే భోజనం చేయాలి, రాత్రి భోజనం చేయకూడదు, పలహారం చేయవచ్చు. ఈ విధంగా ఆచరించడం ద్వారా 7 జన్మల దారిద్ర్యం కూడా పోతుందన్నమాట. అదే నూనె పదార్థాలు తిన్నట్లయితే 7 జన్మ భవేద్రోగి 7 జన్మలలో అనారోగ్యం పాలవుతాడు అని చెప్పారు శాస్త్రంలో. నేటి ఆణిముత్యాలు. అదృష్టం ఏ మనిషిని మేధావిని చేయదు. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. ఇప్పుడు ఆవిడ అంతఃపరిశీలనం చేసుకుంది. నిజమే, తప్పు చేశాను, కానీ తద్దోషానికి ఎంత కష్టపడ్డాను. 10 నెలల నుంచి నా కష్టం చెప్పుకోవడానికి మనిషి లేడే. అయినా మనసులో కూడా ఎన్నడూ రామ పాదములను విస్మరించలేదు. మరి ఇంత కష్టపడితే అనన్యదైవత్వమియం క్షమాచ భూమౌచ చెయ్యా నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతఘ్నేష్వ మనుషాణం. చేసిన తప్పుకు ఫలితం ఉంటే చేసిన ఉపాసనకు ఫలితం ఏది? మరి పడ్డ పరివేదనకి ఫలితం ఏది? అది లేనప్పుడు నేను దీన్ని ఎందుకు నమ్మాలి? నేను దీన్ని నమ్మకపోతే ఏం చెయ్యాలి? నిజానికి ఆవిడలో ఉన్నటువంటి ధర్మం మరొక నిర్ణయం చేసుకునేటట్టు చెయ్యదు. కాబట్టి ఈ శరీరంతో ఉండరు, అసలుకి అనవసరం. ఈ శరీరంతో ఉంటే ఏమవ్వాలి? కష్టాలు పడాలి. ఇక్కడ ఏమిటి? నేను కోరుకున్న బ్రతుకు ఇవ్వడు రావణుడు. నేను కోరుకున్న బ్రతుకునివ్వడానికి నమ్ముకున్నవాడు రాడు. నేను కష్టాలు పడుతూ ఉండలేను. కష్టాలన్నీ దేనివి? మనసువి, శరీరానివి కూడా. ఈ శరీరమే నశించిపోతే గొడవే లేదు. ఆవిడ ఎందు అటువంటి సన్నివేశం వైపుకి నడిచేటట్టుగా బుద్ధి కలగలేదనుకోండి, ఆ రోజునే కలగలేదనుకోండి, పెద్ద ప్రమాదం ఒకటి ఉంది కాలంలో.
ఇది హనుమ వచ్చిన రోజునే కలగాల అండి ఈ ఆలోచన? అంటే హనుమ వెళ్ళిపోయిన తర్వాత కలిగితే రామాయణం ఏమైపోతుంది? ఆవిడ ఓ మాట ఉంది, రాక్షసత్వం అన్న మాటకి పరాకాష్ట ఏమిటంటే, నేను ఎలా బ్రతుకుదాం అనుకుంటున్నానో అలా బ్రతకనివ్వడు. నేను ఇలా బ్రతకలేని చచ్చిపోదామంటే చచ్చిపోవడానికి ఓ శస్త్రం పట్టుకొచ్చి ఓ కత్తి ఇవ్వరు, విషం ఇవ్వరు. చచ్చిపోవడానికి వీల్లేదు, తాను కోరుకున్నట్టు బ్రతకడానికి వీల్లేదు. ఈ రెండిటి మధ్య నలిపేవాడేవాడు రావణుడు. అది వాడి రాక్షసత్వం. కాబట్టి నేను ఉండను ఈ శరీరంతో. మరి ఎలా చచ్చిపోవాలి అంటే, ఇప్పుడు మీరు ఒకటి బాగా గమనించండి. ఆవిడికి ఆలోచన ఇవ్వాలే వచ్చింది కాబట్టి, హనుమ వచ్చిన రోజునే వచ్చింది కాబట్టి, మాట్లాడడానికి ఉపశాంతిని ఇవ్వడానికి హనుమ ఉన్నారు. ఆ ఆలోచన తర్వాత రాకూడదు, ఇవ్వాలే రావాలి. ఎందుకంటే నచ్చ చెప్పేవాడు పైన కూర్చుని ఉన్నాడు. రెండు, ఆయన ప్రయోజనం అవుతుంది. ఆయన మౌనంగా బాధపడుతున్నాడు. ఎలా అసలు ఈవిడితో మాట్లాడడం, ఏమని మొదలెట్టాలి? మోసం మీద మోసం, మోసం మీద మోసం చేస్తున్నారనుకోండి, అది ఎవరిని చూసినా నమ్మరు. ఇప్పుడు ఆవిడ మనస్థితి హనుమ గమనించారు. ఈవిడ ఎవరిని నమ్మే స్థితిలో లేదు. ఎవరైనా రావణాసురుడే అలా వచ్చాడేమో, ఎందుకంటే ఎవరిని చూస్తే మనం నమ్మి తీరుతామో లోకంలో, అది కాషాయ వస్త్రం. కాషాయ వస్త్రం అంటే నకర్మణాన ప్రజయా ధనీన త్యాగే నైకే అమృతత్వమానసహు. అటువంటి కాషాయం బట్ట కట్టుకున్న వ్యక్తి కనపడితే ఈయన వలన మనకి ఏ అపకారం ఉండదు అని వెంటనే నమ్ముతాం. ఈ దేశానికి ఉన్న గొప్పతనం అది. అటువంటిది కాషాయం బట్ట కట్టుకుని వచ్చి అపహరించాడు ఆవిడ్ని, పరివ్రాజకుడిగా వచ్చి అపహరించాడు. ఇప్పుడు ఆవిడ మనసు ఎంత వేటు పడిపోయి ఉంటుంటుంది. పైగా అసలు మాట్లాడడానికి మనిషి లేడు. ఆ పిరికితనం ఎంత ఎక్కువైపోయి ఉంటుంది. రామకథా సౌందర్యంగా ఆలోచించండి. ఆవిడ లోకమాత, ఆవిడ లక్ష్మీదేవి, ఆవిడ లలితాదేవి, అవి కాసేపు పక్కన పెట్టండి. రామకథా సౌందర్యంగా ఆలోచించండి. ఇప్పుడు ఇవాళ నేను వెళ్ళిపోతే రేపొద్దున్న ఎప్పుడైనా ఈ ఆలోచన వస్తే, నేను మీతో అన్నాను కదా, ఆపద ఇవ్వవలసిన వాడు ఆపద రాకుండా ముందు ఆలోచించాలి. అది భగవంతుడంటే. ఆవిడికి ఇప్పుడు ఇంత పెద్ద ఆలోచన వచ్చేసింది. పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతఘ్నీష్వ మనుషాణం అని. ఈ ఆలోచన ఇవ్వాలే వస్తే హనుమ ఉండగా హనుమ జోక్యం చేసుకుని శాంతినిచ్చి పెడతారు. ఆ తర్వాత అటువంటి ఆలోచన రాదు. రెండు, హనుమకి మాట్లాడడానికో మంచి అవకాశం తనంత తాను అకస్మాత్తుగా వచ్చేస్తుంది. మాట్లాడి ఉంగరం ఇవ్వాలి తప్ప మాట్లాడకుండా చటుక్కును ఉంగరం ఇస్తే ఆవిడ నమ్మే స్థితిలో లేదన్న విషయం హనుమకు అర్థమవుతోంది. ఇది సౌందర్యం సుందరకాండలో. ఇదన్నీ మహర్షి వర్ణిస్తారా? మీరు రామాయణం చదివినప్పుడు ఇంతకన్నా ఉత్కంఠతో కూడుకున్న సన్నివేశం ఏముంటుంది నాకు చెప్పండి. అసలు అంత రసపట్టు, అబ్బా ఎంత ఉద్విగ్నత. ఆకలిసేస్తున్నా సరే భార్య భోజనం వడ్డించి మొట్టమొదటిసారి సుందరకాండ జరుగుతున్నాడు అనుకోండి, ఏమంటే వడ్డించేశానంటే ఉండు కాసేపు ఏ పర్వాలేదు దిక్కుమాల భోజనం రోజు చేసేది అని చదువుతాడు తప్ప ఆపగలడా? అంత అద్భుతమైన రచన. ఇవన్నీ ఎక్కడ మహర్షి చెప్పరు. ఆంతర విషయాలు మనం అర్థం చేసుకోవాలి. అందులో ఉన్న సౌందర్యాన్ని. ధర్మం కోసం కొట్టుకుంటున్నారు ఎవరైనా మనం ఎలా తప్పించుకుపోయి సుఖాలను భవిద్దామని ఆలోచించట్లేదు. అది సౌందర్యం. ఉరిపోసుకోవడం పరమ తప్పు, ఆత్మహత్య చేసుకోకూడదు అన్నది ఆవిడికి తెలియదా? ఆవిడికి తెలుసు. కానీ ఆవిడికి అలా చేసుకోవాలన్న ఆలోచన ఇవాళే వచ్చేటట్టు చేయడంలో గొప్పతనం ఈశ్వరుడు యందుంది. ఎందుకంటే హనుమ మాట్లాడడానికి ఇప్పుడు అవకాశం వచ్చింది. ఇప్పుడు ఆయన అనుకోని పరీక్ష ఆయనకు వచ్చింది. ఇప్పటి వరకు సీతమ్మ ఉరిపోసుకుంటోంది. అడిలిపోయిన వారు ఎవరంటే హనుమ. ఎందుకనంటే ఇది ఎక్కడి ప్రారంభం, సీతమ్మని చూద్దామని వచ్చాను, ఫలానా చోట ఉంది స్వామి అని వెళ్ళి చెప్పచ్చు అనుకున్నాను. తీరా వచ్చి చూసిన తర్వాత అమ్మ బాబోయ్, ఈవిడ పాతివ్రత్యం, ఆ సౌందర్యం అంటే బాహ్య సౌందర్యం కాదు, అంతఃసౌందర్యం, ఆ మహాతల్లి ఆవిడ తేజస్సు చూసి విడిచిపెట్టి వెళ్ళలేక సన్నివేశం వెనక సన్నివేశం నడిచిపోతుంటే ఆకుల చాటున అలాగే ఉండిపోయాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఒక అద్భుతమైనటువంటి మహాసభ జరుగుతుంటే దాంట్లో తప్పుపడతారు. ఒక అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడుతూ పండితుడిని చూస్తే ఒక తప్పు పడతారు. అంటే వాళ్ళు ప్రూఫ్ రీడింగ్ లాగా చేస్తూ ఉంటారు. వాళ్ళు ప్రూఫ్ రీడింగ్కి వేస్తే బాగుంటుంది.
తప్పే పట్టడం. కానీ ప్రూఫ్ రీడింగ్ వాళ్ళు తప్పు పట్టేది వేరే, గ్రంథం మంచిగా రాని అనే దృష్టితో. ఇక్కడ అది కాదు, ఓర్వలేక తప్పు, మూర్ఖుడు కదా. అందుకని సర్పం కన్నాలలో ఉండే ఎలుకలను మింగుతుంది. అలాగే భూమి ఇతరులతో విరోధం పెట్టుకునేటువంటి రాజును ఇల్లు వదిలిపెట్టి వెళ్లకుండా ఉండే విప్రుణ్ణి మింగేస్తుంది కదా. ఈ పాము అది కన్నాలు పెట్టదు, అది ఎవరో పెట్టిన కన్నాల్లో పోయి నివసిస్తుంది. అదిగాక పెట్టిన వాళ్ళని తినేసి అక్కడే ఉంటుంది. ఇది విప్రుడు లోకక్షేమానికే నిత్యం పర్యటించాలి, అది విడిచి ఇంట్లో కూర్చోకూడదు. ఇది జ్ఞాపకం పెట్టుకో. కనీసం ఆ నీతి అయినా పాటించు. నువ్వు పాండవులనే ఎలుకలను పాము మృంగినట్లుగా మృంగేసేయి, లేదా భూమి ప్రవర్తించినట్టుగా పాండవులను మట్టిలో కలిపేసుకో. మానవుడికి జన్మతః శత్రువు ఉండడు కదా, అది నిజమే. కానీ తనతో సమానమైన ప్రవృత్తి గలవాడే తనకు శత్రువుని గ్రహించు. ఇతరులు మాత్రం కాదు, ఎల్లప్పుడూ వృద్ధిని పొందుతున్న శత్రుపక్షాన్ని, పాండవులను అజ్ఞానంతో ఉపేక్షించకూడదు కదా. అలా ఉపేక్షిస్తే శత్రువు విస్తరించిన వ్యాధిలాగా అయిపోతాడు. మూలాన్ని అంటే నిన్నే నాశనం చేస్తాడని గమనించు. మూలాన్ని నాశనం చేస్తాడు. అందుకని చెట్టు మొదట్లో పుట్టిన పుట్ట చివరి వరకు ఉంటే చెట్టునే తినేస్తుంది. అలాగే అల్పుడైన శత్రువు నెమ్మదిగా పరాక్రమంతో వృద్ధి చెంది సర్వనాశనం చేసేస్తాడు. శత్రువు సంపదను చూసి ఆనందించకు. మా వంటి బలవంతులకు నీతిని పాటించడం కష్టమవుతుంది. పుట్టింది మొదలు పెరుగుతున్నట్లుగా సంపద కూడా పెరగాలని కోరుకునేవాడు బంధువుల్లో వృద్ధి చెందుతాడు. నేను అలాంటి వాడిని. నేను ఎంత నీతి చెప్తున్నాడు చూడండి. పరాక్రమం అప్పటికప్పటికే వృద్ధిని కలిగిస్తుంది. కనుక పరాక్రమాన్ని అయినా ఆశ్రయించు. పాండవులతో యుద్ధం చేయి, సంపదను వశం చేసుకో. పాండవుల ఐశ్వర్యం పొందేంత వరకు నాకు శాంతి లేదు అంత చెప్పేశాడు తీర్మానం. నేను ఆ సంపదను ఎలాగైనా పొందలసిందే, లేదా యుద్ధంలో అయినా సావలసిందే. ఇదే నా నిర్ణయం, ఇదే నా మనస్సులోని మాట. ఓ మహారాజా, పాండవుల వద్ద ఉన్నటువంటి సంపదను పొందని బ్రతికే కాదు. అందుచేత నేను బ్రతికి ప్రయోజనం లేదు. ఆ పాండవులను చూడు, రోజు రోజుకు పెరిగిపోతున్నారు, వృద్ధి చెందుతున్నారు, వైభోగాలు అనుభవిస్తున్నారా? ఆ భోగాలు ఒకటా రెండా నేను చెప్పేది? ఎంత సంతోషంగా ఉన్నారు. మనల్ని చూడు, రోజు రోజుకు దిగజారిపోతున్నాం, కృషించిపోతున్నాం, క్షీణించిపోతున్నాం, ఏడుస్తున్నాం. వారి స్థితిని గమనించు, మన స్థితిని గమనించు అన్నాడు దుర్యోధనుడు. అంటే వాళ్లకు దేవతలు స్నేహితులు అని, వీళ్ళకి ఎవరున్నారు స్నేహితులు? రాక్షసులు అంతే. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 56వ అధ్యాయం. ధృతరాష్ట్రుడి ఎదురుగా దుర్యోధనుడు తన మనస్సులోని బాధంతా చెప్పుకున్నాడు. పాండవుల మీద కడుపులోని మంటంతా చెప్పుకున్నాడు. ఆ మాటలు విని అతడి పరిస్థితినంతా అర్థం చేసుకున్న శకుని ఇలా అన్నాడు: ఓ దుర్యోధన, బాధపడకు, శాంతిగా ఉండు. మనకిప్పుడు శాంతే కావాలి. మనం ఎప్పుడూ శాంతినే కోరుకోవాలి. అందరూ శాంతిగా ఉండగా చూడాలి. శాంతి పేరు చెప్పే రెచ్చగొడుతున్నాడు. శకుని మాట ఇలాగే పదునుగా ఉంటుంది, రెచ్చగొడేటట్లుగా ఉంటుంది. రెచ్చగొడుతున్నాడు శాంతి శాంతి అని. ధర్మరాజు యొక్క ఏ సంపదను చూసి నువ్వు బాధపడుతున్నావో ఆ సంపదను నీకు సంపాదించి పెడతాను. జూదంతో హరించి
నీ వశం చేసుకుంటా, నీ వంశాన్ని అభివృద్ధి చేస్తా, నీ వశం కూడా చేసేస్తాను అదంతా కూడా. ఆ ధర్మరాజును ఎటు తిరిగి నువ్వు ఆటకు పిలిపించంతే. నా దగ్గర ఉంది కదా అస్త్రము, జూదము, ఎందుకు నువ్వు బాధపడతావు? మహారాజుకి ఎందుకు ఇబ్బంది పెడతావు? ఆయన కనపడదు, చేయదు, పాపం మన మాటలంతా వింటున్నాడంతే, చూడలేడు. నీ బాధ చూస్తున్నాడా? లేదు. కేవలం నీ మాటలతో అర్థమవుతుంది ఆయనకి. ఎప్పటికీ కూడా చూసేంత శక్తి కావాలి కదా. అందుకని నువ్వేమీ భయపడద్దు. మాయా జూదం నా దగ్గర ఉంది, అది నేను చెప్పకూడదు. మాయా అనే పదాన్ని నేను ఉపయోగించను. జూదం, ఆ జూదము నా మాదిరిగా ఎవరు ఆడేవాళ్ళు ఉండరు. నేను సంపాదన చేసి పెడతాను కదా, నీ వశం చేసేస్తాను, నీకు ఆ సంపద అంతా కావాలంతే కదా. చూసుకో, పంచపాండవులు బట్టలతో కట్టుకున్నటువంటి వస్త్రాలతో బయటికి పంపించేస్తాను. బయటికి పోతారు చూడు. నేను చెప్పేది విను. ఎలాంటి సందేహం లేకుండా అతన్ని నేను గెలుస్తాను. మనం సైన్యంతో నిలబడి యుద్ధం చేయవలసినటువంటి పని లేదు. ఎందుకంటే తెలుసు, సైన్యంతో నిలబడి యుద్ధం చేస్తే మనం గెలిచలేం. ఎలాంటి శ్రమ పడవలసిన పని లేదు. మనం ఎందుకు శ్రమ పడాలా? ఊరికే యుద్ధం చేసుకోవచ్చు, లేదని కాదు, కానీ ఊరికే శ్రమ. చాలామందిని పోగొట్టుకుంటాం. నీకు అక్కడక్కడ దెబ్బలు తగులుతాయి. ఎందుకు ఊరికే దెబ్బలకి ఎంత ఔషధి వేసుకొని నేను నానా ఇబ్బంది పడి ఉప్పు శాఖం పెట్టించుకొని ఎందుకు ఊరికే చేతులు కాళ్ళని వాచిపోతాయి? నీకు ప్రయోజనం లేదు. ఎట్లా నువ్వు గెలిచావు తెలుసా? యుద్ధం చేస్తే అర్జునుడితో గెలిచడానికి వీల్లేదు. భీముడి వాళ్ళిద్దరే చాలు. మాటిమాటికి చెప్తున్నాడు అట్లా. అందుకని యుద్ధానికి వెళ్ళవలసిన పని లేదు. అంటే వాళ్ళ ఐశ్వర్యాన్ని గురించి మాత్రమే నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి, ఎక్కువ ఐశ్వర్యాన్ని గురించే ప్రెషర్ చేస్తున్నావు కాబట్టి దాని మీద పడదాం ఫస్ట్. అసలు ఐశ్వర్యం అంతా పోయిన తర్వాత వాళ్ళకి దద్దమ్మల్లాగా అయిపోతారు. రసము పీల్చిన పిప్పిలాగా అయిపోతారు వాళ్ళు. పిప్పిలాగా కావాలి కదా, అంతే కదా. నేను చేస్తాను, నీకెందుకు? వాళ్ళు పిప్పి అయిపోతారు. పిప్పి అయిన తర్వాత ప్రయోజనం ఏముంది దాంట్లో? రసము కండరాలు లేకపోతే ఆ సంపదతోనే వాళ్ళకు ఎక్కువ బలం ఉంది. వాళ్ళు బెలిసిపోయినట్టు కనపడుతున్నారు. అదే కదా నీకు కావాల్సింది. నీకెందుకు? ఆ పండును నీకు ఇప్పిస్తాను, పీల్చి పారేస్తాం. రసము కండరాలు అన్నీ పీల్చేస్తాం. పిప్పి అయిపోతారు. ఇంకెక్కడా వాళ్ళు ఉండలేరు. మన రాజ్యంలో ఉండలేరు వాళ్ళు. భిక్షం ఎత్తలేరు వాళ్ళు. అందుకని పోవాల్సి వస్తుంది. దానికి కొన్ని షరతులు నేను చెప్తాను. నీకెందుకు? ఆ టైం వచ్చినప్పుడు నేను చెప్తానులే నీకు. మన వారి ప్రాణాలు కోల్పోవలసిన పని లేదు. చాలామంది ప్రాణాలు కోల్పోతారు పాపం. అందుకని కేవలం పాచికలతోనే పని అయిపోతుంది. కేవలం ఈ పాచికలు ఉన్నాయి నాలో, దుద్దుతున్నాను చూడు, కట్ట 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 గొర్ర 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 అని. ఈ పాచికలే చాలు నాకు. నీ కోరిక తీరిపోతుంది. పాండవులను బికారులను చేసేస్తాను. అడక్క తినే వాళ్ళని చేసేస్తాను. వాళ్ళను పాచికలు మాత్రమే విసిరి ఏదీ నష్టపోకుండా నీకు విజయం సాధించి పెడతాను. ఆ రోజు తిండి కూడా నీకు నష్టం కాకూడదు. భోజనాలు లేవు ఆ రోజు. అట్లా చేస్తా. అది కదా కావాల్సింది. మనకు అంతగా వైభవం చూపించారు, మనం ఈ వైభవం చూపిస్తాం. మన వైభవం ఇది. తిండి పెట్టకపోవటం ఒక పెద్ద వైభవం, మోసంతో వాళ్ళని గెలిచటం ఒక పెద్ద వైభవం. మందిది, మన సొత్తది. ఏమనుకున్నావు? అది వాళ్ళకి రాదది, మనకొచ్చు కదా. అవును మామ, అవును మామ, కరెక్ట్ మావ, నువ్వు చెప్పేది బాగుంది మావ. అసలు కింద తట్టు పరుపు కూడా మనం వేయకూడదు. వాళ్ళు కిందనే కూర్చోవాలా, కటిక నేల మీద. ఎందుకంటే మనది గౌరవం, అది మనం చేసే గౌరవం అది. అక్కడ హంసతూలిక తలుపుల మీద అంతా కూర్చోబెట్టారు కదా నన్ను కదా. అవును, మాటికి పలహారాలు అవి ఇవి తాగటం చేస్తూ మంచినీళ్ళు కూడా మనం ఇవ్వకూడదు తెలుసా. అది మనం నేర్చుకున్నటువంటి పద్ధతి. మనది మనం చూపించుకుందాం. ఇప్పుడు వాళ్ళు చూపించారా, మనది మనం చూపిస్తాం. మన విద్యను మనం చూపించుకుందాం.
అర్థమైందే అది. అందుకని ఏది నష్టపోకుండా, ఒక పుల్ల కూడా నష్టపోకూడదు కదా. నేను చెప్పాను కదా, మంచినీళ్ళు కూడా నష్టపోకూడదు. ఏ పరిచారకులను పెట్టద్దు ఇక్కడ. నీళ్లు కావాలంటే వాళ్ళే వెళ్ళి తెచ్చుకోవాలి. ఆ విధంగా మనం చేస్తాం. మన మర్యాద అది. ఎందుకంటే వాళ్ళ మంచినీళ్ళు వాళ్ళే తాగాల. అందుకని ఒక సిస్టమ్ లాగా మనం పెడదాం అంతే. నీకు విజయం సాధించి పెడతాను నేనున్నాను కదా నీకు. వాళ్లకు కృష్ణుడు మామ మామ అంటారు కదా, అవును. మీరంతా చేరి నన్ను మామ మామ అంటారు కదా, కాదు. ఆ మామనే కదా వాళ్ళందరికీ అభివృద్ధి చేశాడు, అవును. అట్లానే నేను మామ అభివృద్ధి మీకు నేను చేస్తాను. ఏమి చూడు, దానికి దీనికి ఎంత వ్యత్యాసం ఉంటుందో నేను చేసి పెడతాను. తిడుతున్నాడు, పొగుడుతున్నాడు, కించపరుస్తున్నాడు, పైన తీసుకుపోయి పెడుతున్నాడు, ఒక్కటి అర్థం కావటం లేదు. మాత్రం వీడికి బాగా హితంగా ఉంది ఆ మాటలు మాత్రం. చాలా దుర్యోధనుడికి చాలా అద్భుతంగా ఉంది అని చెప్తున్నాడు. ఇందులో నేను విద్వాంసుణ్ణి. కృష్ణుడు ఉండొచ్చు మాయలో విద్వాంసుడు ఆయన, నేను పాచికల్లో విద్వాంసుణ్ణి. ఆయన మహాని యొక్క చక్రం పట్టుకుంటే అయిపోతుందా? నేను పట్టుకుంటాను, నువ్వు పట్టుకో. దానికే మన ఫ్రెండ్ ఫౌండరీకి లేడు, అంత బాగా పెట్టుకుంటూ ఉంటాడు. నువ్వు వినలేదా? చూస్తాం తర్వాత. ఆ పౌండరీకుడిని ఆయన దగ్గర ఒక తుక్కు పట్టినటువంటి చక్రం ఉండింది తెలుసా? ఎంత పని చేసేది కదా. 2-3 తిప్పేవాళ్ళు ఎప్పుడు. ఒక పెద్ద ఇనుప రాడు పట్టుకొని ఉండేవాడు, అది తిప్పేవాళ్ళు చాలామంది వీళ్ళు. అట్లా మనకు వాళ్ళంతా ఉన్నారు. మనకు పౌండరీకుడు ఉన్నాడు. మనకు ధర్మరాజుకు పాచికలు ఎలా ఆడాలో కూడా తెలియదు. ఇది నీకు తెలుసా? ఈ రహస్యం ఇది ధర్మరాజుకు తెలియదు, పాచికలు ఆడేది. కనుక నేను అతన్ని జయిస్తాను, నన్ను నమ్ము, నా మీద విశ్వాసం ఉంచు. నీకు అర్థమయ్యేలాగా నీ భాషలో చెప్పాలి అంటే, ఈ జూదమే ఒక యుద్ధం అనుకో. ఈ జూదమనే యుద్ధంలో పాచికలు నాకు ధనుస్సులై ఉన్నాయి, పాచికలు నాకు బాణాలై ఉన్నాయి, పాచికలలోని రహస్యం నాకు వింటినారి అయి ఉంది. అంతా సర్వస్వం అదే పాచికలే. అలాగే ఈ జూదమనే యుద్ధంలో ఆటను ఉపయోగపడే జూదపు బల్ల అంటే టేబుల్ నాకు రథం అయి ఉంటుంది, అదే పెద్ద రథం అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు ధృతరాష్ట్రుడితో ఇలా అన్నాడు, చూడండి మహారాజా, ఈ శకుని మామను చూడండి. కృష్ణుడు మామ అనుకుంటారు వాళ్ళు. మా శకుని మన మామ చూడండి ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు. అసలు ఆ మామ మాట్లాడు, ఈయన మాట్లాడుతున్నాడు. శకుని మావ చూడండి, మామా మా బావ, ఆహా బావగారు, మా బావ చూడండి ఎంత మాట్లాడుతున్నారు. మీ బావ మా మామ, బాబా బావా అనండి ఒక పర్యం ఎంత బాగుంటుందో. అవును బాబా అనేస్తాలు. బావా 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 బాగున్నారా అనండి ఒక పరి, దానికేం లేదు. ఎంత ఉత్సాహపడుతున్నాడో చూడండి మా మామ. మనకు మేలు చేయటానికి ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో. పగలు రాత్రి నిద్రపోడు ఇది చేయటానికోసం. బాగా గమనించండి. ఈ శకుని మామ, శకుని అని పిలిచకూడదు, ఎప్పుడు అందరికి చెప్తున్నాను వినండి, శకుని మామ అనాల్సిందే. శకుని మామ పాచికలు ఆడటంలో గొప్పవాడు, నేర్పరి. ఇతడు జూదంలో పాండవుల నుండి సంపదను హరించి మనకిస్తానంటున్నాడు. జూదం ఆడటానికి కుతూహలపడుతున్నాడు చూడండి. కొత్త ఆడుతున్నాడు, కింద పైన కూర్చుంటున్నాడు చూడండి. ఇక మీరు ఆలోచించకండి నాన్నగారు, వెంటనే అనుమతి ఇచ్చేయండి. పాండవుల సంపద అంతా మనకు వచ్చేస్తుంది, మనం రాజాదిరాజులైపోతాము. ఇక మనకెదురే ఉండదు. అసలు ఆ సంపద మొత్తం మయసభంతా అట్లా తీసేసుకుందాం. ఇంద్రప్రస్థం మొత్తం అంతా అట్టే మనదైపోతుంది, మనకైతుంది అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, ఓ దుర్యోధన, నేను నా సోదరుడు మహాత్ముడైన విదురుడి మాట ప్రకారం నడుచుకుంటూ ఉంటాను. నా సోదరుడు చెప్పినట్టుగా నేను నడుచుకుంటాను విదురుడు. కనుక అతడితో కలిసి
జూదం గురించి ఆలోచిస్తాను. ఈ పని ఎలా చేయాలో తెలుసుకుంటాను. అది కొంచెం నాకు తెలియదు, తెలుసుకుంటాను అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు, మహారాజా, ఆ విదురుడు మాత్రం ఆలోచించకుండా తన నిర్ణయాన్ని ఠక్కున చెబుతాడు. ఈ కార్యానికి మాత్రం ఆయన ఏమాత్రం ఇష్టపడడు, ఒప్పుకోడు, నాకు తెలుసు. టక్కుమని నేను ఒప్పుకొని అంటాడు. అసలు యోచనే చేయడు, మాయా మాటలు చెప్పి నీ బుద్ధినే మార్చేస్తాడు. జాగ్రత్త. అతడెప్పుడు పాండవుల మేలునే కోరుకుంటూ ఉంటాడు. ఇంత నువ్వు సాకేవాడి నువ్వు, నీ దగ్గర ఉంటాడు. నీకు అంటే చాలా విశ్వాసం, దేవుళ్ళలాగా చూసుకుంటావు. ఆడి బుద్ధి అంతా ఏమిటి? ఆయన బుద్ధి అంతా పాండవులు తట్టే ఉంటుంది. అసలు నా మేలునే కోరుకోడు, నన్ను సరిగా చూడడు. నీకు తెలీదు, నువ్వు చూడలేవు కదా. మన మేలును కోరుకోడు, మన అభివృద్ధిని కోరుకోడు, సంతోషపడడు. నారభేత న్యసామర్థ్యాత్, నారభేత న్యసామర్థ్యాత్ పురుష కార్యమాత్మనః, పురుష కార్యమాత్మనః మతిస్సామ్యం ద్వయోర్నాస్తి, మతిస్సామ్యం మతి సామ్యం ద్వయోర్నాస్తి కార్యేషు కురునందన, కార్యేషు కురునందన. మానవుడు తన పనిని ఇతరుల సామర్థ్యం మీద ఆధారపడి ప్రారంభించకూడదు. మన పనిని ఇంకొకరి మీద ఆధారపడకూడదు. నువ్వేమో విదురుడి మీద ఆధారపడుతున్నావు కనుక నువ్వు విదురుడి సామర్థ్యం మీద ఆధారపడకు అని చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను. కార్యసాధనలో ఇద్దరి బుద్ధి ఒకే విధంగా ఉండదు. మందబుద్ధి గలవాడు తన భయాన్ని పోగొట్టుకుంటూ తనను తాను సంభాళించుకుంటూ ఉండటంలోనే నశించిపోతాడు. ఎంత పెద్ద నీతి చెప్పాడు చూడండి. వ్యాధులు కానీ యముడు కానీ శుభాలు కలిగే వరకు వేచి ఉండరు కదా. వ్యాధులు ఏమి ఉండవు కదా. రేపొద్దున కొడుకు పెండ్లయ్యేంత వరకు ఓ వ్యాధి, ఓ క్యాన్సర్ వ్యాధి నువ్వు ఉంటే ఉంటుంది. అది దానిపాటి దానికి చేస్తుంది. అట్లనే యముడు అంతేనే. ఉండయా కొంచెం భోజనం చేసుకొని వస్తాను, తర్వాత భోజనం అయిన తర్వాత ప్రాణం వదులుతానంటే సాధ్యం లేదు. యముడికి దయ లేదు. యముడు వచ్చేసి ప్రాణాలు తీసుకొని పోతాడు. అప్పుడు అన్నీ చేసుకోవచ్చు, భోజనం గీజనం అన్నీ అప్పుడే అయిపోతాయిలేండి. అందువలన ఎంతవరకు శక్తి ఉంటుందో అంతవరకు శుభాలను పొందటానికే, మేలు పొందటానికే ప్రయత్నిస్తూ ఉండాలి అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, నాయన, బలవంతులలో శత్రుత్వం పెట్టుకోవటం నాకు ఏమాత్రమూ ఇష్టం లేదు. బలవంతుల్ని ఏ విధంగా ఉపాయంతో వాళ్ళని మిత్రత్వం చేసుకోవాలి, కానీ శత్రుత్వం పెట్టుకోకూడదు. తప్పది. శత్రుత్వం మన స్థితిగతులనే మార్చివేస్తుంది. అది లోహంతో చేయబడని కానరాని ఆయుధం వంటిది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.